నవంబర్ 23వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని చిన్నమామిడిపల్లి గ్రామంలో జన్మించారు. వారి తాతగారు కీర్తిశేషులు కటికిరెడ్డి సత్యనారాయణ మూర్తి గారు ఒకప్పటి తాటిపాక సంస్థానానికి జమీందారు. వారి పేరు మీద ఈమెకు వీర వెంకట సత్యనారాయణమ్మగా వారి తల్లిదండ్రులు నామకరణం చేయడం జరిగింది. కానీ 2003 సంవత్సరంలో ఆమె శ్రీమతి మంజుశ్రీగా తన పేరును మార్చుకోవడం జరిగింది. ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం చిన్నమామిడిపల్లిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఉన్నత విద్యాభ్యాసం నర్సాపురంలోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మరియు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోను, ఆ తర్వాత రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోనూ జరిగింది. కళాశాల విద్య నర్సాపురంలోని శ్రీ ఎర్రమల్లి నారాయణమూర్తి గారి కాలేజీలోను, ఆ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో జరిగాయి. జనుమూరు మండలం శ్రీకాకుళం జిల్లా. అలాగే వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. బీకామ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల శ్రీకాకుళంలో, తర్వాత ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. 82 నుంచి 89 వరకు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ శ్రీకాకుళంగా ఉన్నారు వారు. అలాగే 1989లో జ్యుడిషియల్ సర్వీస్లో డిస్ట్రిక్ట్ మినిస్టర్ పనిచేశారు. 2015లో వారు తన ఉద్యోగాన్ని నుంచి విరమించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ స్టేట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ దాంట్లో 2013 నుంచి, అలాగే చైర్పర్సన్ ఆఫ్ కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ ఫారం ఏపీ ఈపీడీసీఎల్లో ఉన్నారు. విశాఖపట్నంలో 2016 నుంచి 2022 వరకు. రీసెంట్ అంటే ఈ మధ్యనే అడిషనల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్గా వారు పదవిని పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కూతుకుప్పల సూర్యారావు గారు జాతీయ పురస్కారాన్ని ప్రవేశపెట్టిన గత 3 దశాబ్దాలుగా వైద్యం పరిశోధన రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖుల్లో ఒకరిగా భారతదేశానికి గర్వకారణంగా విరాజిల్లుతున్న తెలుగుదేశం ఆయన పేరు మీదుగా అనేక మంది ప్రతిభాశాలు పురస్కారాలు అందజేస్తున్నారు. 1982 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో ద్వారా డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ కాలేజీలో సైన్స్ ఫ్యాకల్టీలో అత్యధిక మార్కులు సంపాదించిన వ్యక్తికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గోల్డ్ మెడల్ను బహుమతిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ఎండోమెంట్ లెక్చర్ 18వ అంతర్జాతీయ సదస్సు ఐసిపిఎస్ నార్త్ ఈస్టర్న్ స్కిల్ యూనివర్సిటీ షిల్లాంగ్ మేఘాలయాలో డాక్టర్ కూటికుప్పల అంతర్జాతీయ పరిశోధనా పత్రాన్ని పురస్కారం అందజేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ద్వారా ఉచిత విద్య వసతి పొందిన ఎందరో పేద విద్యార్థులు నేడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పోలీస్ ఆఫీసర్లుగా, దేశంలోనూ సాఫ్ట్వేర్ నిపుణులుగా విదేశాల్లో జర్మనీ, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ మొదలగు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. భారత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ₹1,00,000 నగదు బహుమానం మరియు జాతీయ పురస్కారం అందుకున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి 2 లక్షల నగదు బహుమానంతో జాతీయ పురస్కారం అందుకున్నారు. 2024లో భారత ప్రభుత్వం ఆయుష్ ఆరోగ్య శాఖ నమో గంగ సంయుక్తంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డును ప్రకటించారు. వివిధ గవర్నర్ల చేతుల మీదుగా 4 బంగారు పథకాలు, రాష్ట్ర స్థాయి అవార్డులు 10, జాతీయ స్థాయి అవార్డులు 11, ప్రపంచ స్థాయి అవార్డులు 13 అందుకున్నారు. న్యూయార్క్లో ఆటా వారి జీవన ప్రధాన పురస్కారం అందుకున్నారు.
I'm also being part of this, and I'm very, very honorable to receive the award from Kutukula Media Rao Padma Shri Award. I'm very much thankful to Srila Srinivas Rao garu, editor, Visakhapatnam Sanskrit, and Shivaji garu and Kadlaila Shivaji garu, and our Dharmarao garu. I actually in tourist city, I know Dharmarao garu, and all the other dignitaries are new to me actually. Kutukula Sridhar garu గురించి అందరూ విన్నారు, చాలా గొప్ప ఆయన నాకు అవార్డు ఇవ్వడం అనేది నాకు జీవిత అచీవ్మెంట్ లాగా నేను భావిస్తున్నాను. అలాగే సురేల సన్యాసరావు గారికి కూడా నాకు ముందుగా తెలియదు, 2 సంవత్సరాల క్రితం అనుకుంటా మా హస్బెండ్ ఒక బుక్ తీసి చదువుతుంది, ఏ బుక్ చదువుతుంటే అది విశాఖ సంస్కృతి చదువుతూ ఉన్నారు ఆయన. అది వైజాగ్ నుంచి అని చెప్పి చెప్తుంది, కానీ నాకు ఆ బుక్ తీసుకుని ఒకసారి నేను చదివితే బాగుంటుంది కదా అని చెప్పి చదివాను. చదివితే నాకు అందులో కవితలు తర్వాత కథలు చాలా నచ్చాయి. దాంతో నేను రెగ్యులర్గా ఆ బుక్ని ఫాలో అవుతూ ఉండేదాన్ని అన్నమాట. ఆయన 14 సంవత్సరాల నుంచి ఈ బుక్ని కంటిన్యూస్గా వంటి చేస్తూ ఆయన అలా నిర్వహించడం అనేది చాలా 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 గర్వకారణం అండ్ కష్టం కూడా. ఆయన ఎలా నిర్వహిస్తున్నారా నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే నేను ఒక వ్యాసం రాయడానికి 20 days తీసుకున్నాను. అలా ఆయన బుక్ అంతా కూడా ఎడిట్ చేసి మొత్తం అందరూ రాసినవన్నీ కూడా కొంతమంది రాసిన వాళ్ళు అనుకుంటారు, అయ్యో మరి వేయలేదే విషయం కానీ వేయలేదు అనుకుంటారు, అలా కొంతమంది ఇంత లేట్ అయ్యింది అనుకుంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆయన పాపం ఆయన ద్వారంలో అన్నీ కూడా ఎడిట్ చేసి చక్కగా ఒక బుక్ రూపంలో ఎవ్రీ మంత్ నాకు అందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అండ్ నేను అనుకుంటాను మన రామోజీరావు గారు ఉన్నారు కదా, ఈనాడు రామోజీరావు గారు, ఆయన ఎప్పటి నుంచో పాపం కృషి చేసి ఈనాడు డైలీ, ఆ తర్వాత అందులో వారంగా వచ్చే బుక్స్, ఆ తర్వాత ఈనాడు స్టూడియోని, సినిమాలని అన్నిటినీ కూడా ఆయన హ్యాండిల్ చేయగలిగారు. అందుకని ఆయన అన్నారు ఎప్పటి నుంచో కూడా ట్రై చేసి, అదే 30 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది ఈనాడు పెట్టి, 50 సంవత్సరాలు అయిపోతుందా. అందుకని ఆయన్ని అక్షర యోధుడు అన్నారు. అదేవిధంగా నేను అంటున్నాను సిరేల సన్యాసరావు గారు కూడా ఒక చిన్న అక్షర యోధుడు అని చెప్పి. We have to give the big hand actually hats off to him. మా హస్బెండ్ ద్వారా ఆయన నాకు పరిచయం అయినందుకు మా హస్బెండ్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అవార్డు రావడం అనేది, మీరందరూ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది కూడా నాకు చాలా గర్వకారణం. నేను నిజంగా లైఫ్లో ఇదంతా కూడా మర్చిపోలేదు. అండ్ ఒక్కటి బాధ ఏంటి అంటే ఇందులో లేడీస్ చాలా తక్కువగా ఉన్నారు. జెంట్స్ ఉన్నారు కానీ లేడీస్ ఎవరు లేదు. లేడీస్ గురించి మాట్లాడాలన్నా కూడా నేను ఎప్పటి నుంచో కూడా ఈ రైటింగ్స్ రాస్తూ ఉన్నాను. ఇలాగా కథాంజలి అని చెప్పి, తర్వాత కథా మాలిక, స్త్రీ కథా మాలిక అని చెప్పి, ఇంకా ఈ భాగీరథి అని లేడీస్ గురించి ఒక బుక్కే రాశాను. అండ్ అబౌవ్ ద బ్లూ క్లౌడ్స్ అని చెప్పి కాస్మోస్ గురించి, అంటే అంతరిక్షం గురించి ఒక బుక్ రాశాను అనమాట. ఇది కూడా అయితే ఇందులో లేడీస్ గురించి రాసింది కొన్ని అప్పుడు సమస్యలు చాలా సమస్యలుగా అనిపించాయి. అది కనీసం తెలుగు రాష్ట్రాల్లో అయినా నేను చెప్పింది పాటించకపోతారా అని చెప్పి ఈ బుక్స్ ఏం చేశారంటే నేను పోస్ట్ చేశాను సీఎంకి, ముఖ్యమంత్రికి, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా పోస్ట్ చేశాను. అండ్ మళ్ళీ చాగంటి గారికి, అసలు దళితపాటి గారికి కూడా పంపించాను. బహుశా అది ఇంగ్లీష్లో ఉండడం వల్ల అందులో విషయాలు ఏమి బయటకు రాలేదు. తర్వాత దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఎవరు ఒక లెటర్ కూడా రాయలేదు, రిప్లై కూడా లేదు, ఏమీ లేదు. ఎందుకో రమ్మని నాకు తెలియదు. కనీసం దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పి అందులో సమస్యలు చెప్పాను, తర్వాత సొల్యూషన్స్ చెప్పాను.
తెలుగు రాష్ట్రాల్లోనైనా అట్లీస్ట్ ఆచరించగలిగితే లేడీస్కి చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా మనకి గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ అయ్యింది, మీకు తెలుసుంటే చాలామంది పెద్దవాళ్ళకి తెలుసు. అలాగే లుంబినివనం బాంబ్ బ్లాస్ట్, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్, చాదర్ ఘాట్ షూటింగ్, ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ ఉగ్రవాదులు అదే కోర్టులో ఉండేవాళ్ళు. వాళ్ళని సెంట్రల్ జైలు నుంచి తెచ్చేటప్పుడు మా కోర్టు పరిసరాలు, ఆ కోర్టులో దారి వచ్చేటప్పుడు ఆ ఇదంతా కూడా కంప్లీట్ పోలీస్ ఎస్కార్ట్, పోలీస్ బందోబస్తు. కోర్టులో కూడా అదే పరిస్థితి. సో అంటే వాళ్ళు వాళ్ళ నేపథ్యం అలా ఉంటుందన్నమాట. విధంగా భయపడితే అలాంటి కోర్టులో పనిచేయలేము. భయపడితే అసలు మనం కోర్టుకే మీకు సెలవు పెట్టిపోతాం. అలాంటి మేడం అక్కడ పనిచేశారు. ఆ తర్వాత నేను పనిచేశాను. ఒకరోజు చిన్న ఒక సంగతి మాత్రం తర్వాత డీటెయిల్ మాట్లాడతాను. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక టెర్రరిస్టు అందరూ వచ్చారు ఒక కేసులో. ఒకతను మా పేరెంట్స్ వచ్చారు, నేను మాట్లాడతాను 5 minutes టైం అని అడిగారు. అడ్వకేట్ అడిగేసరికి నేను సరే మీరు సెక్యూరిటీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ కోర్ట్ హాల్లో మీరు కూర్చొని మాట్లాడండి, ఖాళీ ఉంటే కోర్ట్ హాల్లో నేను పర్మిట్ ఇన్ రైటింగ్గా పర్మిషన్ ఇచ్చాను, వాళ్ళకి మెమో వేస్తుంది. సో ఏమైంది, వాళ్ళు మాట్లాడారు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వీళ్ళు సెంట్రల్ జైలు తీసుకెళ్ళేటప్పుడు మెటల్ డిటెక్టర్స్ ద్వారా తీసుకువెళ్తారనమాట. అందులో వీళ్ళు ఒక నైఫ్ని వాళ్ళ పేరెంట్స్ సంపాదించుకొని ఈ చెంపలు పెట్టుకొని లోపలికి వెళ్తుంటే డిటెక్ట్ అయ్యింది. కత్తి తెప్పించుకున్నాడు వాళ్ళ పేరెంట్స్. ఎందుకు తెప్పించుకున్నాడు ఏంటో మరి వెంటనే ఓవర్ నైట్ ఇమీడియట్గా జైలు సూపరింటెండెంట్ మా ఇంటికే వచ్చేసారు. వచ్చేసి సార్ ఈయన కత్తిని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని జైల్లోకి ఎక్కువ అయ్యాడు, మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇస్తున్నాము. అప్పుడు ఒకసారి ఆలోచించారన్నమాట, వీడికి ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అంతే కదా అని కోర్టులో బందోబస్తు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ ముద్దాయిని సెపరేట్ చేసి వాడొక్కడనే వేరే సెంట్రల్ జైలుకి నేను పంపించడం జరిగింది. నిజంగా అలాంటి కోర్టులో మేడం పనిచేశారు. ఆ తర్వాత ఒక చిన్న విషయంగా చెప్తున్నాను మీకు. మేడం అంటే ఇక్కడ ఉండే డయాక్స్ మీద ఉండే వాళ్ళందరూ ప్రస్థానం చూస్తే ఆయన సన్యాసరావు గారు గ్రామీణ ప్రాంతం చూస్తారు. గుర్ల విజయనగరం జిల్లా నిర్మల్ దగ్గర గుర్ల మండలంలో ఒక విలేజ్. అలాగే మన మంజుశ్రీ గారు అక్కడ ఎక్కడది మన తిరుమలకి వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చారు. అలాగే డాక్టర్ గారు సూర్యరావు గారు చిత్తలి అనే ఒక గ్రామం, శ్రీకాకుళం జిల్లా ఒక గ్రామం నుంచి వచ్చారు. అలాగే శివాజీ గారు కూడా ఒక గ్రామం నుంచి వచ్చారు. మస్తారెడ్డి గారు గ్రామం, నేను కూడా మాది చిన్న ఊరండి, 50 ఇళ్ళు మా ఊరు వస్తుంది. ఆ ఊరిలో మా పేరెంట్స్ రిలేటెడ్స్ అయినా నాకు పంపించారు. సో ఇదంతా అందరం కూడా చెప్పాలంటే కష్టపడి అందరం ఈ విధంగా వచ్చాం. అలాగే మనందరం కూడా అదే పవర్కి చెందుతాం. అయితే ప్రత్యేకంగా మేడంలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆమె న్యాయమూర్తిగా అంటే టాప్లో వచ్చారు. ఆమె టాప్ 2లో. వాళ్ళప్పుడు వాళ్ళ బ్యాచ్ 11 మేడం, మీరు 11 మందిలో సెకండ్ పొజిషన్, టాప్ సెకండ్ అనమాట మేడం. అయితే ఆ వ్యవస్థలో కొద్దిగా ఉండే ఎక్కడ ఉన్నట్టు చిన్న రాజకీయాలు అక్కడ కూడా వచ్చేది. అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్, నాట్ ఆన్ జ్యుడిషియల్ సైడ్, పోస్టింగ్ విషయంలో కానీ వర్క్ అలాట్మెంట్ విషయంలో కానీ చిన్న చిన్న ఉండటం వల్ల ఆమె కొద్దిగా అసంతృప్తి చెంది రిజైన్ చేసేసారు. ఆ తర్వాతను ఆమె ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అని, కథలు రాయటం, ఇవన్నీ కూడా ఒక అంటే చెప్పాలంటే ఇది కూడా ఒక సమాజ సేవే. ప్రతి ఒక రచయిత కూడా ఒక మంచి రచనల్ని తీసుకొచ్చి సమాజంలో ఉంచుతున్నారంటే అవి చదివిన వాళ్ళు 100 మంది చదివితే 10 మందిలోనైనా కొంత మార్పు వస్తుంది. ఆ విధంగా అది ఒక సమాజ సేవగా
డెఫినెట్గా మనందరం భావించాల్సి ఉంటుంది. దాంట్లో ఒక చెప్పాలంటే సరిహద్దుల్లో ఆయన అదే పనిలో ఉండి అతను ఆ కథలు రాయగలిగారంటే అంటే మనం అందరం ఏదో కవి అయిపోవాలంటే మనం అవలేం, రచయిత అయిపోవాలంటే మనం అవలేం. దానికి ఒక క్రియేటివిటీ అంటే ఒక సృజనాత్మకత మనిషిలో ఉండాలి. జర్నలిజం అంటే ఒక కోర్స్ చదువుతాం, లా అంటే ఒక కోర్స్ చదువుతాం, కెమిస్ట్రీ అంటే ఒక కోర్స్ చదువుతాం, కానీ ఈ సృజనాత్మక అనేది ఒక కోర్స్ నేర్చుకోవడానికి ఉండదు. ఆయన పేరిట పద్మశ్రీ భారతదేశం ఆయన ఇస్తే ఆయన పేరు మీరు ఇచ్చేది ఇది నిజంగా ఏదో అర్థం చూసేగా ఇది అనుసారంగా తల్లి నుంచి బిడ్డకి, బిడ్డ నుంచి మనవడికి వచ్చినట్టుగా ఇది పద్మశ్రీకి మీకు వచ్చినట్టే సగం ఇచ్చినట్టే అంటే విశ్లేషకుడిగా నేను చెప్తున్నాను. అంతేగా ఇది మామూలు విషయం కాదు. పద్మశ్రీ చెప్పడానికి భారతదేశంలో 40 కోట్ల అటువంటి మా కూతురు ఎంత గ్రామం అంటే నేను 3-4 సార్లు ఆ గ్రామం చూస్తే ఇంకొన్ని రత్నాలు ఎలాగా ఈ నేల నుంచి వచ్చాయని అనిపిస్తుంది. నగలు నడుగుట్లో పుట్టాం గంటల శ్వాసం అంతేగా అటువంటి అదృష్టం ధన్యులు మీరు చాలా సంతోషం. ఇంకా సమముఖంగా చెప్పాలా, ఇప్పుడే వచ్చారు సోదరి పేరు నాకు తెలియదు, మా బావకాన్ని కూడా అడిగాను. స్వర్ణశైలిగా మా బాబోయ్ మహాగాయిని ఆవిడ. నేను గాయనిగా నాకు తెలుసు అమ్మా. చిన్న కంపెనీ సేమ్ ఇద్దరు ఒకలాగా ఉంటారు, కవులాగా ఉంటారు. అంచేత అవదనుకున్నాను. చాలా సంతోషం. ఇంత మంచి సభని ఏర్పాటు చేసినందుకు విశాఖ సంస్కృతి ఆయన వేరే సంస్కృతి మా విశాఖ సంస్కృతి విశాఖ ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో తనకు చూస్తున్న రోజుల్లో ఆయన విశాఖ సంస్కృతి అనే పరిస్థితి పేరులో చెప్పి మాలాంటి వాళ్ళని కట్టుబడి కూడా ఆయన వెంట నడిపించి ఆయన చూసేదా. తల్లి ఒడిలో జగమంతా జగమంతా ప్రేమమయం, జగమంతా ఆనందమయం. మనమంతా తల్లి బిడ్డలం, జాతి గర్వించదగ్గ బిడ్డలం. దేశ నాయకులు కన్నా భారతమాత, మరి ఎన్నో జాతి రత్నాలు కన్నా భూమాత. అందరినీ ఒకే చోట చేర్చుకుంటుంది తన ఒడిలో. జగమంతా కలుపును అందరినీ, జగమంతా తెలుపును అందరినీ. అందరినీ ఒకే మాట, అందరినీ ఒకే బాట. నడిపించు అందరినీ ఒకే త్రాటిపై, ఆడించేను అందరినీ ఒకే ఒడిపై. పాలు త్రావడి చంటి బిడ్డల వాడే, ఇప్పుడిప్పుడే నడిగాడు పాపవాడే. సాకుతుంది తన తల్లి తన బిడ్డల్ని, అందరినీ ఒకేలా కాపాడుకుంటుంది భారతమాత. అమ్మ నీకు వందనములు, అమ్మ నీకు మా సలాములు. చేసిన సోదరులకు అందరికీ నమస్కారం. ఇంత భారీ ఎత్తున మా ఆవిడికి సన్మానం జరుగుతుందని మేము ఊహిస్తున్నాం. అసలు ఎంత పద్మశ్రీ వచ్చిన వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఎదుట నిలబడి మాట్లాడగలిగే ఫస్ట్ స్పీచ్ నాది. వినటమే కానీ ఇంతవరకు పద్మశ్రీ వచ్చిన వాళ్ళతో ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు, ప్రత్యక్షంగా చూడను కూడా లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిసెస్ గారిని కూడా అభినందించాను. ఎందుకంటే సంతకెళ్తే మనకి కొసరు వచ్చేలాగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం వచ్చింది. మా ఆవిడ గారి సన్మానం జరగటం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. నేను కూడా అప్పుడప్పుడు చిన్నవి రాస్తూ ఉంటాను. రాసినప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ కరెక్ట్ చేసేది మా ఆవిడకి ఆవిడ ఉన్న మెమొరీ కానీ లేదంటే లాంగ్వేజ్ మీద అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఏదైనా ఒకసారి వింటే అది గుర్తుపెట్టుకోవటం కూడా చాలా మెచ్చుకోదగ్గదే. నన్ను లా చేయమని చెప్పి తనే నాకు గైడెన్స్ ఇచ్చి కోచింగ్ కూడా ఇచ్చింది ఆవిడ. నేను ముంబైలో ఉంటే వచ్చి నాకు
క్లాసెస్ ఆ బుక్స్ నుంచి క్లియర్గా క్లారిటీ చెప్పి తర్వాత నా డౌట్స్ క్లారిఫై చేసి వెళ్తుండేది. అయితే నాకు సన్యాసరావు గారు పరిచయం అవటం అంటే నేను అప్పుడు మన కరోనా మీద ఒక వ్యాసం రాసి పబ్లిషింగ్కి ఇద్దామని అంటే ఎవరో ఒకరు నాకు గుర్తులేదు ఇప్పటికి పరిచయం చేశారు. ఇక్కడ విశాఖ సంస్కృతి ఒకటి ఉంటే దానికి పంపించాను. నేను అది పంపించినప్పుడు ఆయన కవర్ పేజ్గా నాది ముద్రించారు. అప్పటి నుంచి ఆయన పరిచయం అయ్యారు. అది నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది. దాని తర్వాత కూడా కొన్ని కథలు కవితలు రాయటం జరిగింది. మన సూర్యరావు గారు చెప్పినట్టుగా ఈ పురస్కారాలు ఇవ్వటం వల్ల ఒక ఉత్సాహం, ఒక గుర్తింపు వస్తుంది కదా అనే నిశతోనే నేను కథలు కవితలు రాయటం మొదలెట్టాను. ఆ తర్వాత ఒక ఆరు నెలలుగా మరి సంప్రదాయాలు, సంస్కృతి సంప్రదాయాల మీద కూడా రాశాను. తర్వాత అవి మన విశాఖ సంస్కృతిలో పబ్లిష్ అయినాయి. అండ్ ఆయన నాతో టచ్ ఉన్నారు. నేను ఒకసారి మా అన్నయ్య గారి బుక్ ఒకసారి రిలీజ్ అయినప్పుడు వైజాగ్లోనే గోపాలపట్నంలో ఆయన ఒకసారి వస్తారండి, ఇలాగా బుక్ ఒకటి రిలీజ్ అవుతుందంటే వస్తారన్నారు. మహిళలు ఎవరు రాలేదు అని అంటున్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి శ్రీ సిరియాల సన్యాసరావు గారు చెప్పినప్పుడు మా అత్తగారు యాక్చువల్గా చెప్పాలంటే మంచం మీద ఉన్నారు. నేను కార్యక్రమం ఏంటో చూసి నేను తప్పకుండా వస్తానని చెప్పాను. ఇది గమనించాలి. దేశభక్తి అందరిలోనే ఉంటుంది. అమ్మలు ఉంటేనే దేశభక్తులు ఎక్కువ మంది పుడతారు, వాళ్ళు సరిహద్దుల్లోకి వెళ్తారు. అది నేను పాడే పాట సైనికుడి కోసమే. దేశం కోసం సరిహద్దులలో పోరాడే సైనికులారా, ప్రాణాలను అర్పించి దివికేగిన తారకలారా, మీ సేవలు ఎన్నటికీ మరువబోము, మీ సేవలు ఎన్నటికీ మరువబోము. ఎండనక వాననక రాత్రనక పగలనక, ఎండనక వాననక రాత్రనక పగలనక, చలి పుడుతున్నా వెరవక కావలి కాస్తుంటావు సైనికుడా, దేశ ప్రేమికుడా, ఓ సైనికుడా, దేశ ప్రేమికుడా. అమ్మా నాన్నలను వదిలి ఆలు బిడ్డల వదిలి, అమ్మా నాన్నలను వదిలి ఆలు బిడ్డలను వదిలి, దేశమాత సేవకై అన్నీ వదిలిన వాడ సైనికుడా, దేశ ప్రేమ. సన్యాసరావు గారు ఆ పత్రిక పేరు చూడగానే నాకు ఒక ఉద్యోగం అన్నమాట. సంస్కృతి అనే పేరు. సంస్కృతి అనగానే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే వేదవ్యాసుడు. సో వేదవ్యాసుడు మనకి ఎలాగైతే అన్ని అంటే ఇటు భగవద్గీత, ఇటు మహాభారతం అని ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క మేధస్ఫూర్తిని ఎదుర్కొంటువే. కాబట్టి మనం ఈ సంస్కృతి సంస్కారాన్ని పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెట్టినటువంటి పత్రిక 15 ఏళ్ళుగా నడుస్తుందంటే నిజంగా గొప్ప. కఠినంగా సామాన్యం చెప్తాను ఇప్పుడు నేను. కారణం ఏంటంటే ఇవాళ ధనం మూలం ఎదురు చేయగలుగుతాం. పత్రికలో ఏది రావాలంటే ఏం చేయాలని ఎవరు చేస్తారు? డబ్బు కూడా డబ్బుల వరకే డబ్బు ఇస్తారండి ఎప్పుడు కూడా. ఈ దోషులు విషయం మేధావులు డబ్బు ఇవ్వలేదు. డబ్బుల వరకే యాడ్స్ వస్తాయి. డబ్బున్న పత్రికలకే డబ్బు వస్తుంది. ఆయన గడుపుతున్నాడు కష్టపడి. మనం అందరూ కూడా అతన్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే నేను ఇప్పుడు ఒక 40 ఏళ్ళ క్రితం రాసిన పుస్తకంలో మాట రాస్తున్నాను. బ్రతుకునందు కొంత, బాల్యమందు గడచు, గాఢ నిద్ర ఎందు గడచి కొంత, మేలు చేయబోయి మేలుకున్నప్పుడే సూర్యరావు మాట సూర్యమాట. వాట్ ఇస్ దిస్ మేల్కోవడం అంటే కాలేజీ పనిచేస్తున్నప్పుడు మనం ఏదైనా ఒంటి పది ఎక్కువగా చేస్తే అంటే ఈ జీవితానికి పరమాత్మ. అలాంటి సూర్యకిరణాలని రాసిన పుస్తకానికి ఇప్పుడు దానికి 7000 పద్యాలు రాసి సూర్య వేదం అని నేను చేయడం జరిగింది.
ఆ పుస్తకం కూడా ఇవాళ రేపు ప్రజల్లో వస్తుంది. విషయం ఏంటంటే ఎందుకు ఈ అవార్డు పెట్టాము అనే దాని మీద ఒక మాట ఏంటంటే, మనుశ్రీ గారు లాంటి మేధో మొదలు చేసిన వ్యక్తుల్ని గౌరవిస్తే తద్వారా సమాజంలో మరి కొంతమంది గౌరవం పొందుతారండి. శివధరం చెప్పితేనే సీతనిస్తానని ఎందుకు అంటున్నాడు ఆయన? శివధరం చెప్పితేనే సీతనిస్తాను అర్థం ఏంటండి అంటే అప్పుడు కూడా ఒక రకం పోటీ పెట్టాడే. నక్షత్రం కొడితేనే ద్రౌపదిస్తావు ఆయన అంటే ఒక కాంపిటీషన్ పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టారండి ఇవన్నీ అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కాంపిటేటివ్ స్పిరిట్ కావాలంటే తప్పకుండా అప్పుడప్పుడు సంస్థలు కానీ వ్యక్తులు కానీ మరి పత్రికలు కానీ అటువంటి ఉత్సాహం ఇవ్వడానికి చాలా ఉపయోగం ఉంటుంది. వ్యాసు గురించి చెప్పినప్పుడు చాలా గొప్పగా ఎందుకు చెప్తారంటే ఆయన్ని వ్యాసం వశిష్ఠ అవతారం చెప్తే కౌతుల నష్టం పరాశరాత్మకం వందే సుఖదాపం తపోనిజం అతిరోజును బ్రహ్మ వివాహు అపోహరి అపారోజున శంభుడు భగవాన్ పాదరాయ నమః మునిం బుధావాసం వేదవ్యాసం వేదవ్యాసం వాసం వ్యాసనమహ్యం. అంటే అందులో గుర్తు మూడు మాటలు ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయి. ఆయనకి 4 తలకాయలు లేవు కానీ బ్రహ్మ, ఆయన 3వ కన్ను లేదు కానీ శివుడు, ఆయన సాక్షాత్ విష్ణువు అని చెప్తుంది ఈ దీనిలో. సో మనం అనుకున్న సనాతన ధర్మానికి శంకరాచార్య వారు ఆ శంకరాచార్యులు ఎలా అయితే ఆయన ఒక మార్గాన్ని మనం నిర్దేశించారో, అలాగే మీరు భగవద్గీతలో కూడా ఏ రకమైనటువంటి శ్లోకం తీసుకున్న విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే యోగస్థిని సూచన సుభాకైతే పండితా సంరక్షణ, అది ఎంత గొప్ప ఉందండి. విద్యా వినయ సంపన్నులు ఎందు, బ్రాహ్మణులు ఎందు, గోవు ఎందు, గోమాంస పక్షులు ఎందు, ఏనుగు ఎందు, చండాలుని ఎందు సమానమైనటువంటి భావంలో వాడే విద్యులైనటువంటి పండితులు, విద్యుల జ్ఞానం చెప్పారు. ఇటువంటి గొప్పతనంతో కూడా మనకి మన సంస్కృతి సంస్కారాలు వస్తుంది కాబట్టి అటువంటి కార్యక్రమాలు మనం తప్పకుండా చేయాలనేటటువంటి ఆశతో చాలా కాలంగా సంవృద్ధితో కలిసి పనిచేస్తున్నాను. నాకు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా మన గీతాంజలి గురించి చెప్పడం నాకు చాలా అలవాటు. ఎందుకు అలవాటు అంటే ద ఓన్లీ నోబెల్ అవార్డ్ ఇన్ ఇండియా, సాహిత్యంలో మన నోబెల్ అవార్డు వచ్చిన మనిషి భారతదేశంలో లేదు. ఎవరైతే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన చెప్పిన 4 వాక్యాలే ఇక అనేక దేశాలు ప్రార్థనా కేంద్రాలు పెట్టుకున్నాయి. వేద Where knowledge is free, where the mind is not clear that is high, where knowledge is free, where the world has not been broken up into fragments by non-domestic wars, where words come out from depth of truth, where time is striving, stretch its arms towards perfection, where the free stream of reason has not lost its way, with the daily deserts and not inhabit, where the mind is informed by day into ever wide thought and action. Into that time of freedom, my father, let my country away. Father Vara. సంవత్సరం ప్రారంభించిన తర్వాత 13 సంవత్సరాలు కూడా చాలా సాహిత్య కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఒక 2 న్యాయమూర్తులు ఒక వేదిక మీద కూర్చున్న సందర్భాలు విశాఖపట్నంలో 2 జరిగాయి. ఒకటి డాక్టర్ రఘురామారావు గారు శ్రీశ్రీ గారి కార్యక్రమాలు పిలిచి చేశారు. అప్పుడు డాక్టర్ ఎన్ రమణ గారు, జస్టిస్ ఎన్ రమణ గారు, అలాగే హైకోర్టు జస్టిస్ గారు ఇచ్చారు. తరువాత మళ్ళీ ఈరోజు శ్రీ ధర్మారావు గారు, శ్రీమతి మంజుశ్రీ గారు వేదిక మీదుగా కూర్చోవడం ఇదొక అపూర్వమైన సన్నివేశం అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఇంకెప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు వేదిక మీద కూర్చున్న సందర్భాలు లేవు. మరి అటువంటి అరుదైన అవకాశాన్ని కల్పించిన పద్మశ్రీ డాక్టర్ కూటుకుల సూర్యారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
2025 జనవరిలో ఒక ప్రకటన చేశాం. విశాఖ సంస్కృతి మాసపత్రిక 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సౌజన్యమూర్తులైన పెద్దలు సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని రూపకల్పన చేసినప్పుడు అది ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి చాలా మంది స్పందించారు. అందులో ముఖ్యంగా డాక్టర్ కుటుంబ సూర్యారావు గారు స్పందించి ఆయన ఫోన్ చేశారు, ఒకసారి మా క్లినిక్ రండి మీతో మాట్లాడారు. నేను ఏదో అనుకున్నాను, వెళ్ళిన తర్వాత చెప్పాను మీ ప్రకటన చూస్తుంది నాకు చాలా నచ్చింది, నేనేం చేయాలి మీకు అని అడిగినప్పుడు చెప్పాను, సార్ చాలామంది ప్రముఖులు వాళ్ళ పేరుతో పురస్కారం ఇస్తూ ఉంటారు. పురస్కారం ఇచ్చే వ్యక్తి తాలూకా గౌరవం నిరూపింపబడే విధంగా ఒక పురస్కారాన్ని ప్రకటించి మీ పేరుతోనే చేద్దాం సార్ అంటే ఆయన సమ్మతించి గోహెడ్ అన్నారు. అది అలాగే కథల పోటీలు, వ్యాసరచన పోటీలు, కవితల పోటీలు, కార్టూన్ పోటీలు, రకరకాల పోటీలు పెట్టడం జరిగింది 2025లో. అయితే 2025 ఆగస్టులో ఆ వార్షికోత్సవం చేసిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమానికి అంటే అన్నీ ఒకసారి చేస్తే కాకుండా ఎవరైతే విజేత ఉన్నారో ఆ విజేతని సముచిత స్థానం, సముచిత గౌరవం, సముచిత వేదిక మీద చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క నెల ఒక్కొక్కరిని చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో మేడం గారు ఈ ఫిబ్రవరిలో జరగడం అంటే కాస్త లేటే మేడం గారు అన్నట్టు, కానీ మేము మా ఉద్దేశం ఏంటంటే అంటే అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టేదో రండి కూర్చోండి వెళ్ళిపోవడం కాకుండా వాళ్ళు ఆయా రంగాల్లో చేసిన కృషిని అందరికీ తెలియజేయాలన్నది మా సంకల్పం. ఆ క్రమంలో తర్వాత డాక్టర్ గారు అక్టోబర్లో పిలిచి చెప్పారు, మరి మేడం గారిని ఎప్పుడు చేస్తాము, ఎవరిని గట్టిగా పిలుస్తారు అంటే నేనేమన్నా 2 పేర్లు సజెస్ట్ చేశాను. అప్పుడు ఆయన కాకుండా ఆమె న్యాయమూర్తి కాబట్టి మరో న్యాయమూర్తి సన్మానం చేస్తేనే గౌరవం ఉంటుందని అప్పుడు మేడం గారు ఫోన్ చేశారు, మేడం మీకు తెలిసిన ఎవరైనా జడ్జెస్ ఎవరైనా ఉన్నారా అంటే వర్కింగ్లో కానీ లేదా ఎక్కడ అంటే ఆమె నాకు పెద్దగా ఎవరు తెలియదని చెప్పారు. అప్పుడు మళ్ళీ నేను డాక్టర్ గారు కదా కాదు నేటోడేగా కాను అప్పటి నుంచి వెతుకుతున్నాం ఎవరు అంత అందుబాటులో అంటే మా ఉన్నారు మాకు స్థాయికి అంత అందుబాటులో ఎవరు లేకపోవడంతో డివి సౌమ్యాధర్ గారు కూడా ట్రై చేశాం. ఆయనేమో ప్రజెంట్ ఢిల్లీలో ఉంటున్నారట, ఆయన కూడా అలాగే ఇంకొక న్యాయమూర్తి గారు కూడా సంప్రదించారు, ఆయన పడలేదు ఆపరేషన్ చేసుకున్నాను. అలాగా చివరికి మా మస్తాన్ రెడ్డి గారిని చెప్పాను, ఇట్లా అవుతుందండి ఎవరు దొరకట్లేదు, మేడం గారి కార్యక్రమం లేట్ అయిపోతుందంటే అప్పుడు ఆయన ఒక తిరుమలరావు గారిని ఎవరినో అప్రోచ్ అయితే ఆయన శ్రీ నర్మారావు గారిని ప్రపోజ్ చేయడం, నర్మారావు గారిని అప్రోచ్ చేయడం ఈ కార్యక్రమానికి ఒక నిండుదల అవుతుంది తెలియజేస్తాం. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న ఇద్దరు న్యాయమూర్తులు పూర్వం హైకోర్టులో మేడం గారు రిటైర్ అయినప్పుడు ఆయన దారి తీసుకున్నారు. అలా ఈరోజు ఆయన చేతుల మీదుగా మేడం గారికి పురస్కారం అంటే 15 ఏళ్ల క్రితం జరిగిన 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తిరిగి పునరావృతం కావడం కూడా యాదృచ్ఛికమైన అటువంటి కార్యక్రమానికి విశాఖ సంస్కృత మాసపత్రిక వేదిక కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా ధర్మారావు గారి కోసం 2 విషయాలు చెప్పాలి. ఆయన పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఊహించి పెట్టారు లేదా ఆయన ధర్మారావు అని పేరు పెట్టుకున్నందుకు న్యాయమూర్తిగా పదవిని అధిరోహించారో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ముందుగా నమస్కారం. ఎందుకంటే ఏమీ చదువులేని ఇద్దరు కుటుంబం నుంచి వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు న్యాయవాదిగా న్యాయం సంబంధించిన వృత్తిని స్వీకరించి అత్యంతరమైన కృషితో న్యాయమూర్తిగా ఎదిగిన ధర్మారావు గారు ఈ తరానికి ఆదర్శం. ఎందుకంటారంటే సామాన్యం చాలా మంది ఏదో ఎందుకంటే అన్ని ప్రొఫెషన్స్ కన్నా చాలా కీలకమైన వృత్తి న్యాయమూర్తి చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మా 20 లక్షల విశాఖపట్నంలో మనం ఉంటారు, 4-5 ఉంటారు అంటే ఆలోచించండి ఎంత పర్సంటేజ్. అటువంటి గౌరవప్రదమైన అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన ధర్మారావు గారికి మా ఆహ్వానం అందించి ఇచ్చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కన్నం శివాజీ గారు కోసం ఆయన్ని 34 ఏళ్ళు సర్వీస్ చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. ఒకసారి చూడండి, జస్ట్ 50 ఏళ్ళు అలా ఇంకా ఏజ్ తర్వాత
కాశ్మీర్ బోర్డర్లో విధులు నిర్వహించడం అంటే కత్తిమేస్తాం. మనం పేపర్లో చూస్తుంటాం అక్కడ ఎంత క్రూషియల్ ఉంటుందో పరిస్థితి. కేవలం భారతదేశం అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ 3 వైపుల సముద్రం ఉంటే ఒకవైపు భూభాగం ఉంది. ఆ కేవలం ఆ ఒక్క భూభాగం ప్రాంతంలో మాత్రమే మనకి యుద్ధాలు లేకపోతే గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే అక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కేవలం 2 దేశాలు వాళ్ళతో మన కోసం గొడవలు. మరి అటువంటి ప్రాంతంలో ప్రాణాలు ఒడ్డి విధులు నిర్వహించి మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి అందుకే ఈ కార్యక్రమానికి ఆయన మాట్లాడబోయే సబ్జెక్ట్కి చాలా దగ్గర సంబంధం. అడిగారు మస్తాన్ రెడ్డి గారు, ఒక దేశభక్తికి కావాలి, అలాగే దేశ